దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందరిసంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుద్ధమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అందరికీ వందనాలండి. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపలో మరొక పర్యాయం దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప భాగ్యమును, దేవునితో సహవాసము చేసే కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించబద్దులమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్యముగా పరిశుద్ధ గ్రంథములో నుండి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ఈనాటి దేవుని వాక్యముగా మనం నేర్చుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. చిన్ని ప్రార్థన. మహోన్నతుడును మహాకరుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలయ్యా. ఎంతవరకు చక్కని పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెలుసుకున్నా. కొద్ది సమయం విలువైన వాక్యమును ధ్యానము చేస్తుండగా అల్పుడను అయోగ్యుడైన నన్ను నువ్వు ఏర్పాటు చేసుకునే స్థితిలో నిలబెట్టుకున్నందుకు వందనాలు. నీ దాసుని ఆత్మతో నింపి నీవి మా అందరితో మాట్లాడుతుండగా వినగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందరిసంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, క్రీస్తు మనల్ని విడువక ప్రేమించుచున్నాడు అనే మాటతో ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏంటో చాలా మందికి తెలియదండి. దేవుని యొక్క ప్రేమ ఏంటో, ఆయన ప్రేమ గురించి తెలియక క్రీస్తును విడిచిపెట్టి శాశ్వత కాలము మనం పట్టుకుని మనం విడవకుండా దేవుని విడిచిపెట్టి కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో, శోధనలో మనం విడిచిపెట్టినటువంటి వారిని మనం ఎక్కువగా ప్రేమించినటువంటి వారిగా ఉంటున్నాము. కనుకనే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్ని చాలా మంది వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే కింద జరుపుకుంటూ ఉన్నారు. అసలు వ్యాలంటైన్స్ డే అనేది అసలు ఎలా వచ్చింది అనేది మీకు జ్ఞాపకం చేస్తూ కొన్ని వాక్యాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ రోజున దేవుని యొక్క వాక్యము ధ్యానం చేద్దాం. మనం చూడగలిగితే ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఎలా వచ్చిందంటే క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 269వ సంవత్సరంలో అక్కడ ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు క్లారిడస్ అనేటువంటి ఒక చక్రవర్తి. ఇతను రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి. ఇతడు యవనస్తులందరూ కూడా వివాహం చేసుకుంటే వారి మైండ్ సెట్ పాడైపోతుంది, వారి యుద్ధం సరిగా చేయరు. వారి యుద్ధంలో ఉండాలి అంటే పెళ్లి కాకుండా ఉంటే, వారు భార్య మీద మనసు లేకుండా, పిల్లల మీద మనసు లేకుండా యుద్ధాన్ని బాగా చేయగలరని చెప్పి వివాహాలన్నీ ఆయన ఏం చేశాడంటే నిర్మూలన చేసేసాడు. వివాహం కాకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అటువంటి సమయంలో వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి ఆ జనులందరిలో నుంచి దేవుని చేత లేపబడినటువంటి వ్యక్తి. అతను లేపబడి వివాహమైనంత మాత్రాన మైండ్ సెట్ పాడవదు కానీ మైండ్ బాగా పనిచేద్ది అని ఏం చేశాడంటే వివాహాలు జరిగించడానికి ఇతను పూనుకుని వివాహాలు జరిగిస్తున్నటువంటి సందర్భంలో ఈ వ్యక్తిని ఈ యొక్క చక్రవర్తి ఏం చేశాడంటే చెరసాల్లో వేసి ఈ ఫిబ్రవరి నెల 14వ తారీఖున ఇతనికి ఉరి శిక్ష అమలు చేశాడు. ఉరి శిక్ష అమలు చేస్తే ఆ జైల్లో ఉన్నటువంటి అధికారి యొక్క కుమార్తెనే ప్రేమించిన వ్యక్తి ఎవరంటే ఈ వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి. ఆ జైలు యొక్క అధికారి యొక్క కుమార్తెను ప్రేమించిన వ్యక్తి, ప్రేమించి తనతో ఎంతో ప్రేమతో మాట్లాడేటువంటి వ్యక్తి. అటువంటి సమయంలో ఇతడు ఈ ప్రేమించిన వ్యక్తి ఏమైందంటే కళ్ళు లేనటువంటి కుమార్తె.
ఈమె ఎవరు తెలుసా? ఆ జైలు అధికారి యొక్క కుమార్తెకు కళ్ళు లేవు. ఈ కళ్ళు లేనటువంటి కుమార్తెకు ఈ వ్యాలంటైన్ అనేటువంటి ఒక వ్యక్తి చూపును ప్రసాదించాడు. రేపటి దినమందు నన్ను ఎలాగైతే ఊరేసేస్తారు కనుక నా కళ్ళు ఈమెకు పెట్టాలి, నేను ప్రేమించిన ఈ ప్రేమికురానికి నా కళ్ళు త్యాగం చేయాలని ఈ గుడ్డితనము కలిగిన ఈ కుమార్తెకు తన కళ్ళు దానం చేసి ఏం చేశాడో తెలుసంటే, గుడ్డితనమును తొలగించి కళ్ళును చూపును ప్రసాదించినటువంటి వ్యక్తిగా తెల్లారతను ఊరేశాడు 14వ తారీఖును. అందుకే ఈ రోజున ఏం చేస్తారంటే ప్రేమికుల రోజుగా ఈ ఫిబ్రవరి నెల 14వ తారీఖును ప్రేమికుల రోజుగా వ్యాలంటైన్స్ డే చాలా మంది యవనస్తులు జరిపించుకుని కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు. మంచిది. ఆనాటి ప్రేమ, ఆనాటి వ్యాలంటైన్ యొక్క ప్రేమ గుడ్డితనం కలిగిన వారికి కళ్ళిచ్చింది. అయితే ఈ రోజున ప్రేమకు ఏముందో తెలుసా? గుడ్డితనము కలిగింది. ఈ రోజున ప్రేమ ఏమంటారు? గుడ్డిది అంటారు. ఇప్పుడు ప్రేమ ఏమై ఉంది? గుడ్డిదైపోయింది. ఎవరిని ప్రేమించాలి? ఎరా అది ఏమి నచ్చాడని ఆడిని ప్రేమించావు. ప్రేమించడానికి ఏమన్నా వాళ్ళలో క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఆవిడ ఏమైనా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయంటే మాట్లాడుకుని ఎలా ఉంటుంది అంటే అందుకేమన్నారు తెలుసా? ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉంది అంటే, దేవుని బిడ్డ ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీ ఎడల కృప చూపిస్తున్నాడు. ఆయన ప్రేమలో త్యాగం ఉంది. ఈ రోజున ప్రేమలో ఏముందో తెలుసా? ఆశలు ఉన్నాయి. ఏముంది? ఆశలు. ఈ రోజున ప్రేమలో ఏముందో తెలుసా? వాడు ఉద్యోగం చూసో, వాడి వెనకాల నుండి ఆస్తిపాస్తులు చూసో, ఆమెకున్న ఉద్యోగం చూసో, ఆమెకున్న ఆస్తిపాస్తులు చూసో ప్రేమించేవారు ఉంటున్నారు తప్ప ఈ రోజున దేవుని బిడ్డలారా వారిలో నిజమైన క్వాలిటీస్, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తాడా? శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తుందా? ఆ వ్యక్తి నుండి వివాహం చేసుకుంటే అనే ఆలోచన కానీ, అటువంటి ప్రేమలు కలిగినటువంటి జీవితం అని కానీ ఈ రోజున మనుషులు లేదండి. క్రీస్తు మన యందు ఆయన ఏమీ ఆశించలేదండి. ఆయన ఏమీ ఆశించకుండా ఆయన మన కొరకు ఏం చేసాడో తెలుసా? ఆయన శాపగ్రస్తుడై ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? నీ నిమిత్తము ఆ శాపమును ఆయన ఆశీర్వాదముగా చేసెను. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమించను గనుక, ఆయన నిన్ను ప్రేమించను గనుక నీ మీద శాపమును ఆయన శాపమై ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఆశీర్వాదమును నీకు కలగజేశాడు. ఆయన భరించాడండి. ఆయన నీ మీద ఉన్న శాపమును, నీ మీద ఉన్నటువంటి శిక్షను ఆయన భరించి ఆయన ఏం చేశాడో తెలుసా? నీ కొరకు ఆయన తన ప్రాణం పెట్టి తన రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతకన్నా నిన్ను ప్రేమించబడే ఉన్నాడు. నిన్ను ప్రేమించబడి ఎవరు ఉన్నారా? ఉన్నారండి. ఒక పనిమాలోడు ఏం చేస్తాడో తెలుసా? ఒక అమ్మాయి అంటారు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఐ లవ్ యూ అని ఏం చూపిస్తాడు? ఫ్లవర్ చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఏం చేస్తారంటే గ్రీటింగ్స్, ఒక్కొక్కరు డైరీ మిల్క్ చాక్లెట్ ఏం చేస్తారు? డైరీ మిల్క్ చాక్లెట్. ఇంకొకడు సెల్ ఫోన్. నువ్వు నన్ను ప్రేమించు, ఐ లవ్ యూ, ఫోన్ ఇచ్చేస్తా నీకు. ఎలా ఉన్నారు తెలిసి ఇప్పుడు లోకంలో ఉన్న ప్రేమలు ఎలా మారిపోయి అంటే, ఒక్కొక్కడేమో కోడి రక్తం తీసుకొచ్చి లేఖలు రాస్తారు. కోడి రక్తం తీసుకొచ్చి ప్రేమ లేఖలు రాసేమంటాడు తెలుసా? ఇదిగో రక్తమును చిందించి నీ కొరకు ప్రేమ లేఖ రాశానంటే ఈ పనికి మంది ఏం చేస్తావు తెలుసా?
తల్లిదండ్రులు నీ కొరకు కష్టపడి వారు తిని తినక కష్టపడి అప్పులు చేసి నిన్ను చదివించి నీకు ఉద్యోగం వచ్చేటట్లు చేసి నిన్ను ఒక ప్రయోజకురాలు చేయడానికి వారు అన్నపానములు మారి నిద్రపానములు మారి నీ కొరకు ఎంతో కష్టపడి నిన్ను ప్రేమించి నీ కొరకు ఎంత చేసిందంతా కూడా ఆ పనికి వాళ్ళని కోడి రక్తంతో రాసినటువంటి లేఖను చూసి నువ్వేం చేస్తా? మా అమ్మ కానీ మా తండ్రి కానీ నన్ను ఎంతగా ప్రేమించి నా కొరకు రక్తమును చిందించలేదు, ఐ లవ్ యూ టూ అంటే అప్పుడు తెలుస్తుంది. ఐ లవ్ యూ టూ అని చెప్పి ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు తెలుస్తుంది, అది బాగోతమేట తెలుస్తుంది. అప్పుడు వరకు నిన్నే ప్రేమిస్తాడు, ప్రేమించే వరకు ఇదిగో నీతో అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను కాదు నీ పక్కింటోళ్ళు ప్రేమించడం మొదలు పెడతాడు. ఎవరిని? నీ పక్కింటోళ్ళు ప్రేమించడం మొదలు పెడతాడు దేవుని బిడ్డలారా. అందుకే ఈ రోజున ప్రేమలో ఎలాగున్నాయి? శాశ్వత కాలము దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలంటే, శాశ్వత కాలము దేవుడు నీ ఎడల కృప చూపించే వారికి ఉండాలి అంటే నీ ప్రేమలో ఏముండాలో తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాడుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చాలు, అది నిరార్థకము కాదు అన్నాడు. ఇక్కడ శాశ్వత కాలముందని ఏమన్నాడు? చాలు. ఇక్కడ మనం చదువుబడిన వాక్య భాగంలో మీరు చూస్తే ప్రేమ, అసలైన ప్రేమ ఎలా ఉండాలో రాశారు. ప్రేమ అంటే ఈ రోజున చాలా మందికి తెలియదు. ప్రేమ అంటే తెలిసండి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమించడం. ప్రే అంటే ఏంటి? ప్రే అమ్మా ఓ యవనస్తులారా చూడండి, ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ఏంటది? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ప్రేమించడం, మర్చిపోవడం. ఇప్పుడే ఈరోజు చెప్పడం, ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత ఏమంటున్నారు? అబ్బా నేను నిన్ను వదిలేసాను, ఎప్పుడో వదిలేశాను, నాయాలకం తిరుగుతున్నా బిడ్డరా అంటారు. ఈమె కూడా అలాగంటుంది, ఆడు అలాగే అంటాడు. ప్రేమలు ఈ రోజున అలా మారిపోయింది దేవుని బిడ్డలారా. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ప్రేమ శాశ్వత కాలము ఉండాలి అంటే ఆ ప్రేమలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఓర్పు ఉండాలంట. ఆ ప్రేమలో సహనం ఉండాలి, ఆ ప్రేమలో మర్యాద ఉండాలి, ఆ ప్రేమలో డంబమైన మాటలు మాట్లాడకూడదు. నేనే గొప్ప, లేకపోతే నువ్వు గొప్ప, ఎవరికి వాళ్ళు గొప్ప చెప్పుకోకూడదు. సహించేదిగా ఉండాలి. అటువంటి ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుంది. శాశ్వత కాలము నిలుస్తుంది దేవుని బిడ్డలారా. అటువంటి ప్రేమ కలిగిన వారు ఎవరు? అటువంటి ప్రేమ లేని వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుంచి మనం నేర్చుకుందాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే, మొట్టమొదటిగా మీరు చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగితే ఒక చక్కని మాట. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువున్న మాట. యాకోబు రాహేలును ప్రేమించి ఈ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. అందుకు లాభాను నీకు ఇచ్చిన మేలు చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువ చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది కొద్ది దినములుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 ప్రేమికులు ఉన్నారు, అమర ప్రేమికులు. వీళ్ళెవరో అమర ప్రేమికులు. వీళ్ళిద్దరూ కూడా చూస్తే, ఒకడు యాకోబు అయితే మరొక స్త్రీ రాహేలు.
ఈ రాహేల్ని ఇతడు ప్రేమించండి. ఇతడు ప్రేమించి తన మామతో అంటాడు, అబ్బాయి మావయ్య, నేను నీ కూతురైన రాహేలు నేను ప్రేమించాను. నీ కూతురైన రాహేల్ని నేను ప్రేమించాను. నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు. వెళ్ళి డైరెక్ట్గా రాహేల్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అన్నాడా? మాట్లాడరే. రాహేలుని ఇతను ప్రేమిస్తే ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? మాట్లాడరేటండి. ఓ సుందరి చెప్పండి, సుందరి మనులు ఎవరిని అడిగాడు? ఆ కుమార్తె యొక్క తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నీ కూతురు అంటే నీ కూతురు నేను ప్రేమిస్తున్నాను, నాకు ఇచ్చి పెళ్లి చేస్తావని అడిగితే ఇతను అన్నాడు, నేను ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ 7 సంవత్సరాలు నాకు పాలేదనం చేయ అన్నాడు. పాలేదనం అంటే ఎలా ఉంటుంది? పాలేదనం అంటే ఏంటి? టైం ఉండదు. పాలేదనానికి టైం ఉంటుందా? ఇప్పుడు పాలేదనం ఎవరు చేయట్లేదు. ఎందుకంటే పొద్దున్న 6ంటికి లేచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆ గేదెల దగ్గరికి వెళ్ళి గేదెలు పేడ తీయాలి, పాలు తీయాలి, టిఫిన్ ఏదైనా పెడితే తినాలి. అంత చందానం అది పెట్టేది చచ్చిపోయాలని పెడతా ఉంటారు. అప్పుడు ఏది పెడితే తినాలి. నాకు పూరీలు కావాలి, నాకు ఇడ్లీలు కావాలంటే పెట్టరు. ఏది పెడితే తినాలి, ఎంత పెడితే అంత తినాలి. ఏ టైం వరకు చేయించుకుంటే అది 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఆయన ఎప్పుడు పంపితే అప్పుడు వెళ్ళాలి, నువ్వు పడుకోవడానికి తినడానికి. ఆ టైం వరకు పాలితాను చేస్తావా అని అడిగాడు. చేసేస్తానయ్యా అన్నాడు. చెయ్యి అన్నాడు. చేసిన తర్వాత చివరికి ఏం చేసాడు? నేను జబ్బు కళ్ళు లేనిచ్చాడు. ముసుగేసేసి, ఈ రోజున పెళ్ళి ముసుగెందుకు తీస్తారు తెలుసా శేషారావు గారు? ఈ రోజున పెళ్ళైనప్పుడు ముసుగెందుకు తీస్తారు తెలుసా? ఇక్కడి నుంచే వచ్చింది ఆ గొడవ. జబ్బు కళ్ళ లేక ఏం చేశాడు తెలిసి పువ్వులన్నీ కట్టేశాడు మొఖం కనపడకుండా. ఈమె ప్రేమించిందామని రాహేలు ప్రేమిస్తే ఈవిడిచ్చి ఏం చేశాడు? పెళ్లి చేశాడు. తెల్లారిన తర్వాత చూసుకోవడం మొఖం చూపేంటి? తెల్లారిన తర్వాత ముసుగు తీసిన తర్వాత 30 మంది పెళ్ళైన తర్వాత ఏంటి బాగా నన్ను ఇలా మోసం చేసావు? లేదబ్బాయి, రాహేలు ఉంది, ఇంకో 7 సంవత్సరాలు నువ్వు బాల్యతనం చేస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. మళ్ళీ ఆ ప్రేమించాడు కనుక అతడు 7 సంవత్సరాలు కొద్ది దినాలా అయిపోయినాయి అంట. ఎందుకంటే ఆవిడ మీద ఉన్న ప్రేమ. ఈ రోజున నీ కూతురి కానించి నీకు లేకపోతే నీ కుమారి కానించి ఎవరన్నా ప్రేమించాడంటే అది ఏం చేసినా, అది అన్నం పెట్టినా, ఏంటి కోడి మాసం కూర పెట్టకపోయినా, పప్పు చారు వేసినా ఏమంటుంది తెలుసా? నేను మన ఇంటికి రాను, మా ఆయన పప్పు చారు ఎట్టకపోయినా కారేసుకుని అన్న తిట్టాను కానీ ఇక్కడి నుంచి నేను రానంటది. నువ్వు అంటావు మన ఇంటి దగ్గర చక్కగా నేను బిర్యానీ చేసి పెట్టేదాన్ని, ఇదిగో నువ్వు అడిగితే పైరు చేసి పెట్టేదాన్ని, నూడిల్స్ తెచ్చి పెట్టేదాన్ని. ఇదేంటే ఇదిగో నువ్వు చేసుకున్న వాళ్ళు తాగేసి నీకు ఇటువంటి కారం వేసి మెతుకులు పెడతా, ఎందుకు వచ్చాయి వరే అంటే ఏమంటది? ఎందుకంటది అంటారు? ప్రేమించింది కనుక ఏం చేస్తే నేను వదిలి నేను రాను, నా జీవితం అంతా కూడా ఇతరులతోనే ఉంటాడు. మరి ఈ ప్రేమలో యాకోబుకి స్వార్థం లేదండి. మరి ఎంత ప్రేమించి ఈ రాహేల్ని 14 సంవత్సరాలు బాల్యతనం చేసి ఈవిని పెళ్లి చేసుకుంటే ఈవిడ తన భర్త మీద ఏమైనా కోపాడు వచ్చింది? మాట్లాడండి, కోపాడు వచ్చా? 14 సంవత్సరాలు బాల్యతనం చేసి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. ఈవిడేం చెప్తుంది? 30వ అధ్యాయం మొదటి వచ్చే దగ్గర రండి. 30వ అధ్యాయం ఆదికాండం. రాహేలు తాను యాకోబునికి పిల్లల కనకపోవడం చూచి అసూయపడి యాకోబుతో నా గర్భఫలం ఏమో లేని ఎడల నేనేమంటాను? చచ్చిపోతాను. మరి ఇందాక వాక్యంలో ప్రేమ అంటే ఏంటో చదువు. ప్రేమలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు. ప్రేమలో సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, అమర్యాదగా నడుచుకోకూడదు, డబ్బపు మాటలు కలిగి ఉండకూడదు, ఓర్పు ఉండాలి అని. ఆ ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుందని దేవునికి వాక్యం చూపిస్తే ఈమెం చేస్తుంది? ఈమెకు 14 సంవత్సరాలు ఈమె గురించి బాల్యతనం చేసి ఆమెను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటే ఈమె ఏం చేయాలి? ఓర్పు కలిగినటువంటిది ఉండాలా లేదా? పిల్లలు దేవుడు ఇచ్చే వరకు ఓర్పు కలిగి ఉండాలా లేదా? ఈడేమంటుంది? పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. చాలామంది భార్యలు పెళ్లి చేసుకుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి ఓర్పు ఉండదు, సహనం ఉండదు. దేవుడిచ్చే వరకు అసలు ఆగరు.
దేవుడి వరకు ఆకుండా ఏం చేస్తారు? తన భర్తను బెదిరిస్తారండి. ఏమని? ఈ రోజున పలానా చోట తీర్థాలు జరుగుతున్నాయి, నన్ను తీసుకెళ్ళకపోతే నేను చచ్చిపోతాను. ఏమంటున్నారు? మాట్లాడండి పెళ్లి కూతుర్లో. ఏమంటున్నారు? నేను పలానా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, ఎలా తీసుకెళ్ళు అన్నప్పుడు అది తలపోటు వచ్చినా అది దగ్గర డబ్బులు లేకపోతే నేనేం చేయాలి? సినిమా తీసుకెళ్ళకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? మూల కూర్చుని. ఆడోళ్ళకి బాగా తెలిసిన విషయం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఏంటది? మూల కూర్చుని ఏడవడం. అది ఇప్పుడే బయలుదేరి అనుకుంటున్నారా? న్యాయాధిపతుల గ్రంథంలో రండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14:16 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 14:16. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నువ్వు నన్ను ద్వేషించితివి కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. నా జనులకు ఒక ఇప్పుడు కథను వేసితివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు, నీకు తెలుపుదునా అని అడిగినప్పుడు ఎన్ని రోజులు ఏడ్చిందంట? ఎన్ని రోజులు? 7 దినములు ఏడ్చిందంట. 7తో కూర్చుంది. చాలా మంది భార్యలకున్న లక్షణం ఏంటంటే వాళ్ళ ఒకే ఆయుధం. స్త్రీకి భర్త ఎందుకు లోబడిపోతారు తెలుసా? ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఏడుపు. అదే వాళ్ళ బలం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఈ బైబిల్ నుంచి వచ్చింది. ఓ పురుషులారా, ఓ యవనస్తులారా, వాళ్ళకున్న ఆయుధం పెడతారు. చాలా కత్తి అక్కర్లేదు, వాళ్ళకి బలం అక్కర్లేదు. వాళ్ళకి బలమంతా కూడా ఏంటి తెలుసా? ఏడు. నువ్వు అడిగింది, నిన్ను అడిగింది వారికి ఇవ్వకపోతే ఏం చేస్తారు? కూర్చుని నీకు అన్నం వండరు, నీకు అన్నం పెట్టరు. నువ్వేం చెప్పలేదు, ఏం చేస్తారు? అని అడిగింది ఇవ్వకపోతేను ఏడవడమే ఆ పని. కోపగించుకుని కూర్చుని ఏడవడం, లేకపోతే బెదిరింపులు ఏడు తెలిసి చచ్చిపోతాను. ఇప్పుడు మధ్య అంతా కూడా ఏమైపోతుంది వచ్చే బెదిరింపులు. అలా నీ మాట వినట్లేదు, నువ్వు పలానా విషయంలో నా మాట వినట్లేదు అన్నావనుకో, నీతో నేను పడలేదు కానీ చచ్చిపోతాను. అంతేకాని ఆ మాట ప్రకారం చేసే లక్షణం ఈ రోజున చాలా మంది భార్యలకు ఉండట్లేదండి. ఉంటుందండి. భర్త నిన్ను పలానా విధంగా నడుచుకో అని చెప్పుకోవడం అతనుకున్న ఆశ ఏమన్నా తక్కువ? అదేమన్నా పనికి మందా? నీ విధంగా మాట్లాడుతూ నేర్చుకో, ఈ విధంగా ప్రవర్తించు, నీ ప్రవర్తన సరిగా లేదని చెప్తే ఆ విధంగా నడుచుకోవడం మానేసి నీతో నేను పడలేదు కానీ చచ్చిపోతాను. ఇది ప్రేమ? ఇది ప్రేమ అండి అంటే శాస్త్రంలో ఇది ఏమన్నా ప్రేమ? చచ్చిపోతాననేది ఏమన్నా ప్రేమ? లేదండి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ రాజేల కొరకు అతను 14 సంవత్సరములు తన జీవితాన్ని త్యాగం చేసి, అది రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి కళ్ళకు నిద్ర లేనటువంటి జీవితంలో జీవించి అతడు ఏం చేస్తాడు తెలుసా? ఆమెను వివాహం చేసుకుంటే ఆవిడ ఇతని మీద ఏం చేస్తుంది? దేవుని పట్టుకోవడం మానేసింది. దేవుని పట్టుకోవడం మానేసి ఎవరు పట్టుకుంది? ఆయన పట్టుకుని, ఇదిగో నీ వల్ల నాకు సంతానం లేదు, సంతానమే. ఎవరు చూసి అసూయపడింది? తన అక్కడే సంతానం ఉంది, ఈవిడికేం లేదు, సంతానం లేదు. అందుకు అసూయపడి ఏం చేసింది? తన భర్తను పట్టుకుంది. అవునా లేదా? ఈ రోజు ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ పక్కింటి వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నారు, ₹1,00,000 చేతానికి, వాళ్ళు ₹10,000 పట్టు చీర పట్టుకుంది. నీ భర్త ఏం చేస్తున్నాడు? ఉద్యోగం లేదు, కూలి పనికి వెళ్తున్నాడు. ఆ పట్టు చీర కట్టుకుందని ఆ లెక్క చూసి నువ్వు అసూయపడి నీ భర్తను కాళ్ళ పట్టుకున్నావు, 10,000 పెట్టుకొని ఏం కొను? పట్టు చీర. ఏమంటున్నారు? పట్టు చీర కొను. ఇదిగో పలానావిడ చీర ఉంది, నాకు లేదు, పలానావి పిల్లలు నాకు పిల్లలేదని దాని కాళ్ళ పట్టు గుంజేస్తుందంట, లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ చేతిలో ఉన్న పిల్లలు ఎవడో? నీ భర్త ఏమో కష్టపడి కూలి పని చేసేవాడు ₹10,000 ఎట్టి నీకు పట్టు చీర కొనేవాళ్ళ? అది సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడు? అప్పు చేసుకోవాలి. తన తల తాకట్టెట్టుకుంటేనే కానీ. తల అంటే నాయకు చూస్తున్నాడు, నాకు తల లేదనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దీని గురించి కాదు. దేవుని బిడ్డలారా, నీవు పక్కనున్న వాళ్ళు చూసి అసూయపడి
నువ్వు ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు, నువ్వు ఎవరిని ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమించాలి నువ్వు తెలుసుకుని ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమించాడు? ఇదిగో అతను ప్రేమించాడు. ఎవరిని అడిగాడు? ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులను అడిగాడు వెళ్ళి. అదేంటి ప్రేమికులు చేయవలసిన లక్ష్యం. ఇంకా ఎప్పుడు ప్రేమించాలి? తన భార్యను ఎప్పుడు ప్రేమించాలి? ఇది కూడా చాలా మందికి తెలియదండి. ఈ రోజున ముందే ప్రేమలు అయిపోతున్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళి అంటున్నారు. ఒప్పుకోకపోతే పోతే పో అంటున్నారు. ప్రేమలు అలా మారిపోయిందండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ ప్రేమలు, డైరీ మిల్క్ ప్రేమలు, సెల్ ఫోన్ ప్రేమలు, ఫ్లవర్ ప్రేమలు. ఈ ప్రేమలు ఎక్కడ నిలుస్తాయండి? శాశ్వత కాలం నిలిచేటువంటి ప్రేమలు కాదండి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమించింది, ఏమీ ప్రేమించలేదు. కానీ ఈ సంసోను భార్య ఇతను ప్రేమించలేదండి. ఇవి ఎవరు ప్రేమించింది అనుకుంటారు? డబ్బులు ప్రేమించింది. ఈవిడ మాత్రం ఎవరు ప్రేమించారు? సంసోను ప్రేమించాడు. సంసోను ప్రేమించి ఈమె వెనకాల తిరుగుతూ ఉంటే ఈవిడేమంటుంది? నువ్వు నన్ను ప్రేమించాడంటున్నావు కానీ ఇదిగో ఆ ఇప్పుడు కథ చెప్పవే. దాని అర్థం ఒక కథ వేసాడండి. సంసోను పెళ్లి చూపులకి వెళ్తున్నాడు. పెద్దలందరూ కూడా తీసుకుని ఈ దిలేలను పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులు తీసుకుని వెళ్తున్నాడు. అంతకుముందు అక్కడ ఫిలిష్తీయుల యొక్క ఆవిడనే వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాడు. మొత్తం వివాహం చేసుకోవడానికి వెళుతూ ఉండగా జరిగిన సందర్భం ఏంటి తెలుసంటే, మధ్యలో జరిగిన సందర్భం ఏంటి తెలుసా? ఒక సింహం అడ్డుపడింది. తన తల్లిదండ్రులకు ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు ద్రాక్ష తోటలోకి వెళ్తే కొదమ సింహం ఎదురుపడిందంట. కొదమ సింహాన్ని 2 పాయలుగా చీల్చి అవతల పడేస్తే అదే సింహము యొక్క ఆ కళేబరంలో ఏ పుట్టిందో తెలుసంటే తేనె పొట్టు పుట్టింది. మరోసారి వెళ్ళినప్పుడు ఆ తేనె పొట్టు తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈమె దగ్గరికి వెళ్ళాడో అక్కడ ఒక పొడుపు కథ వేశారు పెద్దలందరూ కలిసి. వాళ్ళందరూ వేసారు. చెప్పాడు, నువ్వు కూడా పొడుపు కథ అన్నాడు. ఇతను ఈ కథ వేశాడు. ఏమని? బలమైన దాటిలో నుంచి తీపి పుట్టును. ఆ పొడుపు కథ ముందే రాశాడు. ముందు వచ్చినంలో ఉంది అక్కడ. బలమైన దాని నుంచి తీపి పుట్టును. అది దాని గురించి ఒక పొడుపు కథ వేస్తే అది చెప్పిన వారికి ఏమెత్తారంటే తెలుసా? 30 నివరంజ తాళ్ళును, 30 నార బట్టలు. ఈ నార బట్టలు రాజులు వేసుకునే బట్టలు. అవి చాలా విలువైనవి. ఆ విలువైనటువంటి వస్త్రాలు ఇవ్వాలి గోడుకోనుడు అని చెప్పినప్పుడు నేను చెప్పలేదు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించానంటున్నా, నువ్వు చెప్పవే అన్నాడు. ఒక రోజు కదా 7 రోజులు అన్నపానములు మానేసి ఏడుస్తూ కూర్చుందంటే చెప్పేసిన తర్వాత ఆ కథను వారు ఎవరిని తెల్లారు వచ్చేసి ఇదిగో అబ్బాయి నువ్వు పొడుపు కథేసి ఇదిగో చెప్పంటే దాన్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి ఏం చేసావు తెలుసా? ఇతడు నానా ప్రయాసలు పడి అనేక మంది ఫిలిష్తీయులను చంపి తీసుకొచ్చి వారికి వస్త్రాలన్నీ కూడా అర్పించారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది భార్యలు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళని చూసి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ కోరుకునేటువంటి కోరికలు కోరతారు. దాన్ని బట్టి తన భర్త ఎలా తీర్చాలో తెలుసా? పగల రాత్రి కూడా కష్టపడదు. ఇంతకు ముందు 8 గంటలు పని చేసేవాడు, ఇప్పుడు 8 గంటలు పని చేయాలా? డబల్ డ్యూటీ చేయాలి. 8 16 గంటలు చేయవలసి వస్తుంది. అవునా లేదా? తీర్చాలి. ఎందుకంటే అప్పు తీర్చబడాలంటే. అయితే దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమలు కాదండి, శాశ్వత కాలమైనటువంటి ప్రేమ నీలో ఉండాలంటే ఏముండదు తెలుసా? కోపం పడకూడదంట. ఆ ప్రేమలో ఏముండాలి తెలుసా? మర్యాద ఉండాలి. ఇప్పుడు యాకోబు ప్రేమించిన ఆ ప్రేమికుల విషయంలో ఇతను మర్యాదగా ప్రవర్తించడం లేదా? మర్యాద కదా ఇది. ఎవరిని అడిగాడు? తన తండ్రిని అడిగాడు. ఇంకా మనం చూస్తే ప్రతి వివాహంలో చెప్తున్నటువంటి వాక్యములు చూస్తే ఆదికాండం 24వ అధ్యాయము 67 వచ్చిన ఒకసారి చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచ్చిన. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? పరిగ్రహం అంటే ఏంటి చెప్పండి? పరిగ్రహం అంటే ఏంటి? పరిగ్రహం అంటే ఏంటి?
పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్సాకు ఆమెకు అతనికి భార్య అయిన తర్వాత ఆమెను ప్రేమించాడు. భార్య అయిన తర్వాత ప్రేమించాడా, భార్య అవ్వక ముందు ప్రేమించాడా? చెప్పండి. భార్య అయిన తర్వాత అబ్రహాం అంటాడు, ఎలియాజరుని పిలిచి నా కొడుక్కి పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్లి కూతురు తీసిరా అని చెప్పు. పెళ్లి కూతుర్ని సిద్ధపరిచి తీసుకుని వచ్చాడు. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది వీళ్ళిద్దరికి. పెళ్ళైన తర్వాత ఈ రెక్క శారం ఎక్కడ తీసుకెళ్ళింది? గుడారములోనికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె భార్య అయిందంట. భార్య అయిన తర్వాత ప్రేమించింది. ఇది మర్యాద కాదు, మాట్లాడేటండి. ఇప్పుడు ఈ మర్యాదగా నడుచుకునేవాడు ఎవరున్నారు? నువ్వు అనుకుంటావు నీ కూతురికి పలానా వ్యక్తి అయితే చాలా కష్టపడి నా బిడ్డను పెంచుతాడు, నా బిడ్డకి ఏ లోటు లేకుండా చూస్తానని చెప్పి నువ్వు ఎన్నిక చేసి ఓ పెళ్లి కొడుకుని తీసుకొచ్చావు అనుకో. అప్పుడు అమ్మాయి ఇదిగో నేను పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకు తీసుకొచ్చాను అన్నావు. ఏమంటారు నీ పెళ్లి కూతురు? నీ కూతురు ఏమంటుంది ఇప్పుడు? నీకు నచ్చాడా? ఏమంటుంది? నీకు నచ్చాడా? మాట్లాడేటండి. ఏమంటున్నారు? నీకు నచ్చితే నువ్వు చేసుకో. మరి నోరు రాదే మనకి? ఏమంటున్నారు? మనం చూసిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటారా? నువ్వు చీర పంపిస్తావు, నువ్వు నీకు నచ్చింది చీర, అమ్మాయి చీర నీకు చాలా బాగుంటుంది అని ఏమంటారు? నీకు నచ్చిందా? మన పిల్లలకి ఏది బాగుంటుందో మనం ఎన్నిక చేస్తే అది నచ్చుతున్నప్పుడు మన తరం అయిపోయిందండి. నాకు పెళ్లి చూపులు, ఆ పెళ్ళే ఉందంటే నాకు గవర్నమెంట్ తీసుకొని పెళ్లి చూపులు చూపించేసారు. వచ్చి అన్నారు అంతే, చేసేసుకున్నాను అంతే. ఆవిడ చూసే వరకు నేను దాంతో పాస్తాం కానీ ఇప్పుడు అటువంటి రోజులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు 3వ తరగతిలోనే ప్రేమ లేఖలు. ఎన్నో తరగతిలో? మా ఊర్లో బుడ్డోడు ఉన్నాడు. ఆ బుడ్డోడు నట్టుకుని ఇంకో పిల్ల చెయ్యట్టుకుందంట. మొన్న ఎక్కడో ప్రయాణం వెళ్తుంటే ఏదో పొరపాటున ఏదో మరి అన్నయ్య అనుకుందో ఏమో పక్కతో చేయబట్టుకుంది. ఈడు మాత్రం ఈ మనసులో ఏముందో తెలుసా? ఆవిడ నన్ను ప్రేమిస్తుంది అనుకుని స్టేటస్ లో పెట్టుకుంటున్నాడు. నా ప్రియుడు అని మనిషి ఎంత ఉన్నాడు? చిన్న పిల్లల కొడుకు ఏమైపోతున్నారు తెలుసా? ప్రేమ 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 అని తిరుగుతున్నారు దేవుని బిడ్డలారా. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా. నీ ప్రేమలో ఏమన్నారు తెలుసా? అమర్యాదగా నడుచుకోదు. అమర్యాదగా నడుచుకోదు అంటే మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకోవాలి. రెబ్కాను ఎప్పుడు ప్రేమించాడు? పెళ్ళైన తర్వాత తన భార్యను ప్రేమించాడు. ఈ రోజున పెళ్లికి ముందు ప్రేమిస్తున్నారు, పెళ్ళైన తర్వాత ఎవరు ప్రేమిస్తున్నారు? పక్కింటోళ్ళు ప్రేమిస్తున్నారు. పెళ్లికి ముందు ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తిరుగుతున్నారు. చివరికి పెళ్లి అయిపోయిన తర్వాత ఆవిడతో మోసి తీరిపోయిన తర్వాత ఇంకో కనబడుతున్నాడు. ఐ లవ్ యూ అంటాడు. నీకు వదిలేస్తున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చొని వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం. అలాగే భార్యలు కూడా అంతేనండి. భార్యలు కూడా పెళ్లికి ముందు ఏం చేస్తున్నారు? ఐ లవ్ యూ తిరిగిన వ్యక్తులే ఏం చేస్తున్నారు? తన భర్త అంటే ఇష్టం లేకుండా ఇరుగు పొరుగు వారిని ప్రేమించేటువంటి ప్రేమలైపోయినాయండి ఈ రోజున. అందుకే ఇట్లా మాయిదారి ప్రేమలు అన్నారు. ఇట్లనే ఏమన్నారా? మాట్లాడరా? ఎటువంటి కొంత అంత మింగిడి పాడో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం. మాయిదారి ప్రేమలు మనకొద్దు. యేసుక్రీస్తు ప్రభువు చూపించిన ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? మర్యాద. అది మర్యాదమైన ప్రేమ ఏంటో తెలుసా? అంటే నువ్వు ప్రేమించవు నిజంగా పలానా వ్యక్తి అంటే ఇష్టం నీకు. ఎవరు చెప్పాలి? నువ్వు నీ తల్లిదండ్రులకి చెప్పు. నువ్వు అప్పుడు మర్యాదగా ఉంటుంది. అంతేకాని నువ్వు ప్రేమించేసానని చెప్పేసి నువ్వు చెత్తాబట్టలు వేసుకుని తిరిగేస్తా ఉంటే ఇంట్లో మర్యాద ఉంటుందా? నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబానికి మర్యాద ఉంటుందా? నీకు మర్యాద ఉంటుందా? ఉండదు. ఆ మర్యాద లేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసంటే ఇటువంటి మర్యాద లేనటువంటి ప్రేమ, ఓర్పు లేని ప్రేమలు, సహనం లేనటువంటి ప్రేమలు, డబ్బముగా మాట్లాడేటువంటి ప్రేమలు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా,
కొంతమంది ప్రేమిస్తారు కానీ మర్యాదగా నడుచుకోవడం మాట్లాడటం ఉండదండి. పరిశుద్ధ గ్రంథం మీరు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28 వచ్చిన చదువు ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28 వచ్చిన. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూచి ఏంటంట అతన్ని దేవుణ్ణి యెహోవా దావీదుకు తోడుగా ఉండటం వల్ల సౌలు తన కుమార్తె అయిన మీకాలు చూచి అతను ఏం చేసిందంట? ప్రేమించింది. ఇంక ఇదే మాటలు మీరు చూస్తే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29 వచ్చిన. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29 వచ్చిన. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో హేనపరుచుకొనెను. ఎక్కడో కింద ప్రేమికులు ఉన్నారు. ఎవరో? దావీదు, మేక. ఈ మేకాలు దావీదును ఎలా ప్రేమించిందో తెలుసా? దావీదుకు దేవుడు తోడై ఉండి గొలియాతును చంపడం చూసింది. ఎవరిని? గొలియాతును చంపడం చూసి అతను ప్రేమించడం మొదలెట్టింది. ఇప్పుడు ప్రేమికులు ఎలా ప్రేమిస్తున్నారు తెలుసా? బండి మీద దూకు బండి వేసుకుని 2 చక్రాల మీద నడవడం మానేసి ఒక చక్రం పైకెత్తుకుని బండి వేసుకుని వెళ్ళాడు అనుకో, ఇక యవనస్తులు చూపు ఎవరి మీద ఉంటుంది? ఆహా ఏమి వీరుడంటే అని ప్రేమించు. దేని బట్టి? ఈ బడాయాసాలు చూసి ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని? బడాయాసాలు బైక్ మీద తెచ్చుకుని రొయ్యమని వెళ్ళిపోతే ఆడి మొహం ఎక్క చూడడం మాటలు ఆడెక్క చూడరు. నిదానంగా జాగ్రత్తగా వెళ్ళిపోండి. ఏం చేస్తారు? ఓ పనికి మనోడు చూసాడు చూస్తారు. జాగ్రత్తగా నడిపోండి. ఎలా చూస్తారు? మా బావగారు ఉంటారండి. మా బావగారు ఆయన పల్నాటి నుంచి తాడిమల రావడానికి ఇంచుమించుగా అరగంట పైనే పడదు. ఎంతసేపు? మరి నేను 10 నిమిషాలు వచ్చాను. నేను ఎంతసేపు? 10 నిమిషాలు. మా బావ రావడానికి అరగంట పైన పడితే అక్కడ మనుషులకి ఎక్కడ స్లో చేసేస్తాడు ఈయన. నేను మనిషి దగ్గరికి వెళ్ళి స్లో చేస్తాను. ఆయన ఎలా చూస్తారో తెలిసే? మా చెల్లి అంటుంది అప్పుడప్పుడు నన్ను, మీ బావగారికి అనే ఆయన చాలా శాదత్వం. ఆయన బండి మొదలెడితే ఎప్పుడు వస్తాను నేను. మరి అటువంటి వాడు ఎలా కనపడతాడు? జాగ్రత్తగా నడిపేవాడు. మనకి ఎలా కనపడతారు? 10 మంది కూడా కనపడతారు. బండి వేసుకుని 5 నిమిషాలు వచ్చినాడు హీరో. ఈవిడ కూడా ఏం చూసింది? ఆ గొలియాతును చప్పడం చూసి, దేవుడు అతనికి తోడైనడు చూసి ఈ మేఘాలు అతను ప్రేమించింది. ప్రేమించినవిడి మర్యాదగా మాట్లాడాలా? మాట్లాడకూడదా? మాట్లాడరా? మర్యాదగా మాట్లాడాలి లేదా? ఇతనంట దేవుని యొక్క మందస్సం అక్కడికి రావడం చూసి నాట్యమాడుతూ దేవుని పాటలు పాడుతూ వాయిస్తూ ఉంటే ఇతను చూసి మనసులో హీనపరుచుకుని ఇతను రాజుకి అల్లుడు. రాజుకి అల్లుడు ఒక లేబరోలాగా డ్యాన్స్ చేయిస్తాడా? పనికి మనోళ్ళగా అనుకుని హీనపరుచుకుందంట. ప్రేమించినప్పుడు తన భర్తని ఇప్పుడు ఏం చేయకూడదు? హీనపరుచుకుని అమర్యాదగా మాట్లాడకూడదు. పెళ్ళైన కొత్తలో ఏమంటారు తెలిసే? భర్తనే ఏమంటారు? ఏమండి ఏమండి మా అమ్మగారింటికి వెళ్ళమంటారా? పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటారు? నీకు చెప్పాలా నేను మా అమ్మగింటికి వెళ్తేనే? ఒరే పనికి మానోడా ఎక్కడికి పోయావు? మట్ట గడసలా కొడితే మరి ఆ భర్త తిరిగి కొడితే చచ్చిపోతమే తప్ప ఏముండదు. అంత బలవంతుడు భర్త. అటువంటి భర్తను ఏమంటున్నారు ఇప్పుడు? మాట్లాడకండి. ఒరే పనికి మాలినోడా. హీనపరుచుకోవడం అంటే ఇదేనండి. ఆనాడు మేకాలు హీనపరుచుకుంది కానీ నేను హీనపరుచుకోవట్లేదు అనుకుంటున్నావేమో. ఏమంటున్నారు? ఒరే ఎదవా అంటావా నీ భర్తనే? అది ఎలా వస్తుందండి? మధ్యలోకి వెళ్ళింది నీ నోటికి. నీ భర్త నీ గురించి ప్రాణ త్యాగం చేసి అవసరమైన కట్నంలో సగం ఇతరించేస్తున్నాడు. ఈ రోజున చాలా మంది పెళ్లి కొడుకులు ఏం చేస్తారో తెలుసా? తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని కట్నానికి ఆశించి మా అమ్మకి మా నాన్నకి చెప్పే ₹1,00,000 నేను పక్క నుంచి అకౌంట్లో కూడా వేస్తానంటాడు. అటువంటి బ్యాచ్ ఉన్నారు.
అంటే పెళ్లి కూతురు మీద ఉన్న ప్రేమను బట్టి అలాగో ఎలాగో అలాగో ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటే, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు? పెళ్ళైన కొత్తలోనే కాదండి, జీవితాంతము కూడా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ప్రేమలో అమర్యాదగా నడుచుకోదు. వాక్యము అబద్ధం కాదు కదండి. అబ్రహాము తన భార్య శారమ్మ, అబ్రహాము యొక్క తన భార్య ఎప్పుడన్నా ఓర్పు లేనిదిగా ఉందా? 100 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు పిల్లలు ఇవ్వకపోతే తన భార్యను ఎప్పుడైనా కాళ్ళు పట్టుకుందా? ఓ రాజు అంటాడు, తన భార్య అయినటువంటి శార మీద కన్నేసి తనతో పాపం చేయడానికి ఆలోచన చేసినప్పుడు ఈమె నీకు ఏమవుతుందంటే చెల్లు అవుతుందని చెప్పాడు. చెల్లు అవుతుంది కదా, ఒరే పనికి మాత్రమే నీ భార్యను పట్టుకుని చెల్లులని చెప్పి ఫలానా వాడికి అప్పచెప్పేస్తామని చెప్పేసి అడిగిందా? అమర్యాదగా మాట్లాడిందా? ఏమంటే తెలుసా? నా యజమానుడా. ఎంత మర్యాద అండి. మరి వాళ్ళు మాదిరిగా పెట్టుకుంటున్నావు నువ్వు, మందిరం వెళ్తున్నావు నీవు. మర్యాదగా నడుచుకోదు. నువ్వు ప్రేమిస్తే నీ భర్త పట్లకి ఏముంటుంది? మర్యాద. ఈ రోజున కని పెంచి ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు ఎదుట నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతుంటే నీ భర్త పట్ల నీ ఆ కుమారుడి యొక్క తల్లిదండ్రులకి ఎంత బాధ చెప్పండి ఒకసారి. నా కుమారుడిని ఒక మాట లేదా, ఒక దెబ్బ కొట్టలేదా, ఒక తిట్టలేదా? నువ్వు తిడతా ఉంటావా? నువ్వు చెప్పండి ఒకసారి, చెప్పండి. వాళ్ళ మనసు ఎలాగుంటుంది? మరి దేవాది దేవుడే మనల్ని కని ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి పంపించిన మనల్ని మనకి కావలసినవన్నీ కూడా ఇస్తున్నాడు. మనం పోషిస్తున్నాడు, మనం సంరక్షిస్తున్నాడు, ప్రతి అవసరత తీరుస్తున్న దేవుని పట్ల ఆయన ప్రేమించే వరకు మనం ఉండాలా లేదా? నీ భర్త నిన్ను ఎంతో కష్టపడి రాత్రులు పగలు కష్టపడి నిన్ను పెంచుతూ ఉంటే, నీకు కావలసినవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర కట్టుకొచ్చి పెడతా ఉంటే నీ భర్త పట్ల అమర్యాదగా మాట్లాడతావా? అదే నా ప్రేమ? దేవుని బిడ్డలారా, ఈమె దావీదు పట్ల తన మనసులో హీనపరుచుకున్నట్టే, తన ఎందుకు పనికిరాని వాడిని తెచ్చేసుకున్నాడు. ఒక్క విషయంలో అతను ఏ తప్పు చేశాడు? దేవుని మందిరంలో పాటలు పాడుతూ నాట్యం చేసినాడు, తప్పది. అది ఒక పెద్ద తప్పు కాబట్టి ఏం చేస్తుంది తెలుసా? మనసులో హీనపరిచేసుకుందండి. మనసులో హీనపరిచేసుకుంది. ఇదే ప్రేమ? ఇది మర్యాద లేని ప్రేమ. ప్రేమలో ఏముంటుంది? అమర్యాదగా నడుచుకోదు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్పు కలిగింది. అటువంటి ప్రేమ శాశ్వత కాలంలోనని మనం చదువుకున్నాం కదా దేవుని బిడ్డారా. మరి అటువంటి ప్రేమ ఏమైపోతుంది ఈ రోజున? దేవుని బిడ్డారు, అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు యొక్క ప్రేమలో మర్యాద ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది. వారి జీవితాంతం కూడా ఎలా నాకు తెలుసా? శాశ్వతమైన ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన జీవితం వారి జీవించారు కనుక దేవుడు వారి పట్ల శాశ్వతమైన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమను వారి పట్ల చూపిస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డారా. ఈ రోజున నీ ప్రేమలో ఏమి లేదు? మర్యాద లేదు, నీ ప్రేమలో ఓర్పు లేదు, నీ ప్రేమలో సహనం లేదు, నీ ప్రేమలో ఏం లేదు? దంభమైన మాట. నీకంటే నేనే గొప్ప, నువ్వు ఖాళీగా ఉంటున్నావు. ఒకరోజు ఖాళీగా ఉండడం వల్ల, ఒకరోజు ఖాళీగా ఉండడం, 2 రోజులు ఖాళీగా ఉన్నాడని చెప్పి నీ భర్త పట్ల హీనంగా మాట్లాడతావా నువ్వు? నేను గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, నేను వచ్చి నిన్ను పెంచుతున్నాను, ఇయే డబ్బమైన మాటలంటే ఏంటి? లేకపోతే మా ఇంటికాని చేతి తెచ్చుకున్నాను, కట్నం ఏది తెచ్చుకున్నాను? మా అమ్మగారు అందించింది, 10 లక్షలు అప్పు చేసిస్తే నేను నీ మాట వినాలా? ఇటువంటి వాళ్ళు లేదా? ఇల్లు నాది, ఇల్లు నాది, ఈ డబ్బు నాది, ఇవన్నీ డబ్బమైన మాటలండి. నిజంగా నువ్వు ప్రేమిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఇంకేమనాలి? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఇంకేమనాలి? కోట్ల రూపాయలు కూడా పెట్టిన ప్రాణం పెట్టగలిగిన వారు ఈ రోజున లోకంలో ఎవరైనా ఉన్నారా? భార్య 2 కిడ్నీలు పాడైపోయి అనుకో, భార్యకు 2 కిడ్నీలు పాడైపోయి, భర్త అప్పుడు డాక్టర్ గారు అంటాడు, ఒక కిడ్నీ ఎవరైనా ఇస్తే నీ భార్య బతుకుతుందని చెప్పాడు అనుకో. పోనీ ఆ కిడ్నీ నువ్వు ఇవ్వగలవా? భర్త ఇస్తారండి? అందరిని అడుగుతాడు, అందరు నీ ఇవ్వచ్చు కదా,
భార్య కూడా అంతే. నీ భర్త విషయంలో ఒక కిడ్నీ ఇస్తే నీ భర్త బతుకుతాడు అని చెప్పాడు అనుకో, భర్త ఇస్తాడా? ఏడుతాడు తప్ప. కిడ్నీ ఇచ్చే ప్రేమ వాళ్ళు వద్దా? నీ కొరకు ఒక కిడ్నీ కూడా ఇవ్వలేని వాడు నీ కొరకు ఇదిగో ప్రాణము పెట్టగలడు. ఎలా నమ్ముతావు? ఈ రోజున చాలా మంది చెప్పి మాట్లాడి తెలుసా, నీ కొరకు నేను ప్రాణమైన పెట్టేస్తానంటాడు. నీ కొరకు ఎప్పుడు? వాడు అవసరత తీర్చుకునే వరకు, వాడు అవసరత తీర్చుకునే వరకు నీ కొరకు నేను ప్రాణం పెడతానంటాడు. దేవుని బిడ్డారా, వాడు అవసరం తీరిపోయిన తర్వాత నీ ముఖం కూడా చూడండి. అలా చేసిన లేదా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 15 వచ్చిన చదవండి ఒకసారి. అమ్నోను ఎలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అది వరకు ఆమెను ప్రేమించిన దానికంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ఏం చేశాడంట? ఈవిడ ఎవరో అమ్నోను ఎవరు తెలిసింటే దావీదు కొడుకు తనకి ఇంకొక దావీదుకు మరొక భార్యకు పుట్టినటువంటి కుమార్తె ఎవరంటే తామారు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను ప్రేమించి ఏం చేశాడో తెలుసా? ఆమెను ప్రేమించి ఆమెతో పాపం చేయడానికి తన ఇంట్లోకి రప్పించుకుని ఆ చెల్లులతో విందు పంపిస్తే వస్తే ఆమెతో పాపం చేయడానికి పూనుకుంటున్నప్పుడు ఆవిడ అడుగుతుంది, అన్నా నేను నీకు చెల్లులు అన్నా, నన్ను కుదిరే లేదు అని పట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు, నీకు నేనంటే ఇష్టమైతే తండ్రిని అడుగు, నేను నీకు ఇష్టమైతే తండ్రిని అడుగు, తండ్రి నీకు ఇవ్వకుండా ఉన్నాడు, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పి ఎంతో బ్రతిమలాడిందండి. విడిచిపెట్టకుండా ఆమె ఏం చేసాడు తెలుసా? పాడు చేసేసి ఆవిడ పాడు చేసి బయటికి ఎట్టేసి తలుపులు వేసేసాడు. ఆవిడ అడుగుతుంది, నన్ను లోపలికి రాని, ఇంక నీ దగ్గరే ఉండిపోతానని. ఏం చెప్తుంది తెలుసా? నన్ను లోపలికి రాని అని అడుగుతుంటే ఆమె అవసరము తీర్చబడక ముందు ఉన్నటువంటి ప్రేమ కంటే మరీ ఎక్కువగా ద్వేషించి ఆమెను నెట్టి వేసినటువంటి వాడు. ఈ రోజున లోకంలో ఇటువంటి అమ్నోను వంటి వారు ప్రేమికులు లోకంలో చాలా మంది ఉన్నారు. నీ అందరూ చూసి నిన్ను ప్రేమించి నీతో అవసరమైపోయిన తర్వాత నీకు దగ్గరికి కూడా నీ మొహం కూడా నీకు అసలు కంటికి కూడా కనపడకుండా ఇతర దేశాలు కూడా పారిపోయినటువంటి ప్రేమికులు లోకంలో లేరా? అది కాదండి ప్రేమ. మరొక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఆది కాండములోనే 34వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 34వ అధ్యాయం. కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలు చూడవెళ్ళి అమోరు కుమారుడు షెకెము అనబడిన వాడు చూచి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించెను, అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ఎప్పుడు ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? యాకోబుకి 12 మంది కొడుకులు, ఒకే ఒక కూతురు, ఆమె పేరు దేనా. ఈమె చాలా సౌందర్యవతి. ఈ అందగత్తె ఏమనుకుందో తెలుసా? తన అన్నలేమో తన మందకత్త కూడా మేత కోసుకుని రావడానికి ఏమో పొలానికి వెళ్తే ఎవరి పొలాలు ఉంటే ఈవిడేం చేసింది తెలుసా? ఆ నగరంలోకి వెళ్ళి ఆ స్త్రీలందరూ కూడా చూడడానికి వెళ్ళిందంట. ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్తే ఆమె మీద ఈమె అందాన్ని చూసి ఈమె సౌందర్యాన్ని చూసిన ఈ షెకెము అనేటువంటి వ్యక్తి ఆమె మీద కొనేసాడు. ఆమెతో పాపం చేసేసి ఆమె పాడు చేసిన తర్వాత ఆమెను ప్రేమించి ఆమెతో ప్రేమతో మాట్లాడడం మొదలెట్టాడు. ఏంటి? ఎప్పుడు ప్రేమించాడు ఇతను? ఆమెను పాడు చేసిన తర్వాత. ఈ రోజున ప్రేమలు ఎలాగున్నా తెలుసా? ముందే పురుషుల చేతుల్లో పాడైపోయిన తర్వాత వివాహాలు చేసుకునేటువంటి యవనస్తులు ఈ రోజున లోకంలో నడుస్తుంది. ఈ రోజున లోకం నడిచేది చాలా మంది, అందరూ కాదు, కొందరు. ఎక్కడ చూసినా, పార్కులంటూ చూసినా, బస్ స్టాండ్ అంటూ చూసినా, ఎక్కడ చూసినా
కాలేజీకి వెళ్తున్నారు, నిడదోలు బస్ స్టాండ్ అంటూ తిరుగుతూ ఉన్నారు. కాలేజీకి వెళ్తున్నారు, పార్కులు అంటూ ఉంటున్నారు, బీచ్లు అంటూ ఉంటున్నారు. తల్లిదండ్రులకి ఏం చెప్తున్నారో తెలుసా? మేము కాలేజీకి వెళ్తున్నామని. దేవుని బిడ్డారా, అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, నువ్వు తల్లిదండ్రులకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి మాని వాడు చూపు, ఏ షెకేమి వంటి వాడు నీ మీద కొన్నేసి నిన్ను పాడు చేయడానికి చూస్తాడు. అందుకే నీ తల్లిదండ్రుల మాట విను. ఎల్లమంటే వెళ్ళు, ఎల్లొద్దంటే నువ్వు వేచాలి. నేను ఆ ప్రదేశాలు చూస్తాను, ఈ ప్రదేశాలు చూస్తానని చెప్పి తల్లిదండ్రులకు పర్మిషన్ లేకుండా నువ్వు వెళుతున్నది ఒక్కదాన్ని వెళ్ళిపోవడం కాదు. ఎవరో సపోర్ట్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు. వెళితే ఏ పనికి మాని వాడు కను నీ మీద వస్తుందో నీకు తెలీదు. నువ్వు అనుకోవచ్చు నేను క్షేమంగా ఇంటికి వస్తానని. ఇవనుకుందా? ఈ శక్యమైన చేతులు పడిపోయి తన జీవితంలో పాలు చేసుకుంటానని అనుకుందా? అనుకోలేదు. అందుకే తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అంతేగాని తల్లిదండ్రులు వెళ్ళొద్దంటే కళ్ళంట నీళ్ళు ఎట్టేసుకుని అన్నం తింటాం మానేసేసి వాళ్ళ చెరాకొచ్చి వెళ్ళిపోవని వరకు నీ ఏడుపు కొట్టి జీవితాన్ని విడిచిపెట్టేయండి. ఈ రోజున విడిచిపెట్టేయండి. ఈ ప్రేమలో పనికి మాలిన ప్రేమలండి. ఈ ప్రేమ ఏమైపోతుందో తెలుసా? తర్వాత ఆమెతో ప్రేమతో మాట్లాడి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు తెలుసా? యాకోబు ఇంటికి తన తండ్రి రాజు గారు తీసుకొచ్చారు పెళ్లి చేయ. అప్పుడు వీళ్ళందరూ అన్నలు అన్నారు, ఈ 12 మంది అన్నలు, మేమందరం కూడా దేవుని బిడ్డలో సున్నతి పొందితేనే కానీ వివాహం చేయం అని చెప్పినప్పుడు ఈ షెకెము ఆ కుటుంబం అంతా కూడా సున్నతి పొందినటువంటి వారికి పురుషులందరూ ఉన్నారు. ఉంటే అది అదునుగా తీసుకున్నప్పుడు యాకోబు కుమారుడు కత్తి తీసుకుని వెళ్ళి అందరిని చంపేశాడు. కత్తి తీసుకుని వెళ్ళి ఆ బాగా హీరోలుగా ఉన్నటువంటి వారందరిని కూడా ఏం చేశాడు? చంపేశాడు. చూసారా ఈ ప్రేమ ఎటువంటిది? ఎలా తీసుకొచ్చింది? కుటుంబాలకి కత్తులు తీసుకుని నరికేసుకునేటువంటి విధంగా తీసుకొచ్చేసింది. అందుకే ఇటువంటి పనికి మాలినటువంటి గొడవలు, ఇటువంటి పనికి మాలినటువంటి నష్టం కుటుంబాల్లో జరగకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఎవరొస్తుడా తల్లిదండ్రులు మాట చొప్పున నడుచుకో. తల్లిదండ్రులు నేను ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా నీ మేలు కొరకు చెప్తారు నీకు. అంతేకాని వారు నీ కీడు ఎంచి చెప్పరండి. దేవుని పెట్టారు కీడు ఎంచి చెప్పరు. అందుకే నీ ప్రేమ శాశ్వత కాలము నిలిచేదిగా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? శాశ్వత కాలం నీలో ఉండాలంటే దేవుని సన్నిధిలో ఓర్పు నేర్చుకో. ఓర్పు కలిగిన ప్రేమ నేర్చుకో. మర్యాద కలిగినటువంటి ప్రేమ నేర్చుకో. సహించేటువంటి ప్రేమ నేర్చుకో. దేవుని సన్నిధికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు దేవునికి వాక్యం ఉన్నా మర్యాద లేనటువంటి ప్రేమ. కొంతమంది బడాయిగా పిలుస్తారు భర్తనేమని. అందరిలో కూడా ఒరే చుట్టూ ఏంటంటే పేరు, ఒరే చుట్టూ, ఇదంతా ప్రేమతో పిలిచిన పిలుపు అంట. ఒరే చుట్టూ, ఒరే ఏంటంటే నా భర్త నేను ఎరా అని పిలుచుకుంటానండి. నేను ఎరా, అది మర్యాద అండి. భర్తను ఎరా అని పిలవడం. మాట్లాడేటంటే పెళ్ళిళ్ళు మీరు అందరూ అలాగే పిలుస్తున్నారా? అందరూ మౌనంగా ఉన్నారంటే అంగీకారం సాదృశ్యం. అవునా లేదా? భర్తను ఎలా పిలవాలి? గౌరవించి పిలవాలండి. ఒక స్త్రీకి తన భర్తను ఎలా పెట్టాడు తెలుసా? తలకు సాదృశ్యమే చేసేసారు. అలా మానేశారండి. మర్యాద ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఇంకా నువ్వు ప్రేమిస్తానంటే ఎలా నమ్మాలి? క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన్నే నువ్వు ప్రేమించట్లేదు. అలాగే నీ భర్త నీ కొరకు కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి కూలి పని చేసి నిన్ను పోషించడానికి దేవుడు ఏ ఆధారం మీద ఆ పని చేసుకుని వచ్చి నిన్ను పోషిస్తామంటే నీకు ఏ లోటు లేకుండా చేస్తున్నటువంటి నీ భర్తను గౌరవించాలని, కానీ నీ భర్తను మాట చెప్పున నడుచుకోలేటువంటి జ్ఞానం నీకు ఉండొద్దా? అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని సర్వస్తుంది ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే యాకోబు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా నన్ను దేవుడిని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతను అబద్ధికుడగును,
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు ఆ సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం. నీ సహోదరుని ద్వేషిస్తేనంట నువ్వు దేవుని ప్రేమించట్లేదని దాని వల్ల తెలుసుకో. కొంతమంది ఒక్కొక్కరు పలహారం పెడితే తీసుకోరండి. తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? వారికి నీకు నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. వాళ్ళని ద్వేషించడం వల్ల వారి పలహారం పెడితే తీసుకోకుండా ఇసురు పుచ్చుకుంటే వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరైనా భోజనం పెడితే ఆయనకి నీకు పడదు, ఇసురు పుచ్చుకుంటే వెళ్ళిపోతారు. భోజనం పెడితే నువ్వు తినవు దేవుని మందిరంలో. అప్పుడు క్రీస్తును ప్రేమ నీళ్ళు ఎక్కడ ఉంది? క్రీస్తును ఎక్కడ ధరించుకున్నా? దెయ్యాన్ని ధరించుకున్నావు. ఇంకా పరిశుద్ధ చివరికి ఒక మాట చదివి నేను వాక్యం ముగించాను. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 30:20 చూస్తే, ద్వితీయోపదేశకాండం 30:20 నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు, ఆయన ప్రమాణము చేసిన దేశమందు మీరు నివసించినట్లు యెహోవాయే మీ మీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే మనం ఎవరు ప్రేమించాలి? ఇప్పుడు దేవుడు ప్రేమించాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన వాక్యమును ప్రేమించే వారికి మనం ఉండాలి. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే సరిపోదు. దేవుని ప్రేమిస్తున్నా నీవు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఆయన పరలోక రాజ్యం నీకు సిద్ధపరచడు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండడానికే కదా ఆయన ప్రాణం పెట్టింది. అటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ నువ్వు నిరార్థకం చేసి నువ్వు తిరుగుతున్నావేమో. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతుండగా నువ్వు ఆయన ప్రాణం పెట్టినందుకు ప్రేమించి నిన్ను పరలోక రాజ్యంలో నడిపించడానికి నీ కొరకు శిక్షణంతా ఆయన భరించి ఆయన శాపగ్రస్తుడై ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు నువ్వేం చేస్తావు? ఆయన కొరకు ఆయన సన్నిధిని ప్రేమించగలుగుతున్నావా? ఆయన వాక్యమును ప్రేమించగలుగుతున్నావా? ఇవేమి నేను ఎప్పుడు చూసిన లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న వారిని నువ్వు ప్రేమిస్తున్నావు. కానీ దేవుని ప్రేమించే లక్షణం నీకు ఉండట్లేదు. ఆయన ప్రేమను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ ఎలా మర్చిపోతావండి? అందుకే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీ ఎడల కృప చూపిస్తున్నాడు. యోబు శాశ్వతమైన ప్రేమతో క్రీస్తును ప్రేమించాడు. దావీదు శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమించాడు కనుక ఆయన సన్నిధిని విడిచిపెట్టలేదు కనుక ఆయన కృపను నిత్యము పొందుకున్నాడండి. నిత్యము పొందుకున్నాడు. అబ్రహాము శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమించాడు కనుక నిత్యము ఆ యొక్క అబ్రహాము పట్ల దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజున నీ అలా కృప చూపించాడు. శాశ్వత కాలం, 1 రోజు 2 రోజులు కాదు, శాశ్వత కాలం నీ ఎలా కృప చూపించడానికి ఆయన ఇష్టపడదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి అడిగిన నిన్ను గద్దిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రేమించట్లేదేమో, దేవునికి వాక్యమును ప్రేమించట్లేదేమో, పరలోక రాజ్యమును ప్రేమించకుండా ఇదిగో నువ్వు లోకాన్ని ప్రేమించే విధంగా నువ్వు ఉంటే కనుక ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను విడవక నీ తల్లి విడిచిన, నీ తండ్రి విడిచిన, నీ భర్త విడిచిన, నీ భార్య విడిచిన, నీ బిడ్డలు విడిచిన, లోకము నిన్ను విడిచిపెట్టిన ఆయన నిన్ను విడవకుండా ఉండేటువంటి క్రీస్తు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తును ప్రేమించకుండా నువ్వు లోకాన్ని ప్రేమించే లక్షణం నువ్వు కలిగి ఉంటే ఈ రోజు మొదలుకొని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చే రాజ్యానికి, ఆయన ఇచ్చిన కృపల కలిగిన జీవితానికి వారసులు కండి. అట్టి కృప భాగ్యమైన పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా ఈ రోజు నువ్వు మా మధ్యలోకి దిగువచ్చు వేసిన ఆయన నువ్వు మాతో మాట్లాడు అయ్యా. నువ్వు శాశ్వతమైన ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమించుతూ ఉన్నావు కనుక విలువగా కృప చూపిస్తున్నావని తండ్రి నీ ప్రేమను గురించి ఈ రోజున మాతో మాట్లాడు.
నీ ప్రేమ విడిచిపెట్టే ప్రేమ కాదు నాయన. నీ ప్రేమలో డబ్బం లేదు నాయన. నీ ప్రేమలో అమర్యాద లేదు నాయన. నీ ప్రేమలో ఓర్పు కలిగిందిగా ఉంది నాయన. నీ ప్రేమలో సహనము కలిగిందిగా ఉంది నాయన. ఆ ప్రేమ నేను కలిగి ఉండాలని ఈ రోజున మాతో మాట్లాడు. లోకస్తులు చూపించేటువంటి ప్రేమ ఎటువంటి పనికిమాలిన ప్రేమను కలిగి ఉన్నావు. ఈ రోజు నీ వాక్యం నుంచి మాతో మాట్లాడవయ్యా. అయినా అటువంటి అమర్యాద కలిగినటువంటి ప్రేమను విడిచిపెట్టిన ఆయన మర్యాద కలిగిన నీ ప్రేమను క్రీస్తు సన్నిధిలో నేర్చుకుని లోకములో కుటుంబానికి మర్యాదను కలిగించేవారిగా, నీ సంఘములకు మర్యాదను కలిగించేటువంటి జీవితమును నాకు ప్రసాదించండి తండ్రి. ఎందరైతే కోరుకుంటున్నారు అటు వారందరికీ కృపను కల్పించేసి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. యేసునందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మీకు అందరికీ మరొకసారి నా